350కి మా జగదీష్ అన్ని కూడా తీసుకున్నాడు. తినేసి ఎలాగుందో చెప్పు. ఎలాగుందిరా? ఇక్కడ డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రోన్స్ కి కెమెరా కూడా ఉంది. ఇక్కడ చిరిగినట్టు చూడు డిజైన్. నాకైతే ఈ షూస్ బాగా నచ్చాయి. ज्यादा ज्यादा साइज है కాదా బడా సైజ్ అంట. సో ఇప్పుడు రెడ్ ఫోర్ట్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు రెడ్ ఫోర్ట్ చూద్దాం. బాయ్ చెప్పండి చనా. హలో గాయ్స్, వెల్కమ్ టు పోలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మనం ఢిల్లీ జంక్షన్లో ఉన్న బజార్ గురించి అయితే చూద్దాం. అంటే అసలు ఏమేమి దొరుకుతాయి, ఏ ప్రైజెస్కి దొరుకుతాయి, అసలు మనం కొనొచ్చా, కొనలేమా, కొంటే ఏ ప్రైస్లో కొనొచ్చు, వాళ్ళతో బేరం ఎలా ఆడొచ్చు, ఎంత రేట్ వరకు తగ్గుతారు వాళ్ళు, ఇలాంటివన్నీ చూద్దాం. అసలు ఎలాంటి ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నీ చూద్దాం. సో ఫస్ట్ మేము ఇప్పుడు మథురా జంక్షన్లో అయితే ఉన్నాం. మథురా జంక్షన్ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి అయోధ్య అనమాట. కానీ అయోధ్యకి మథురా నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. అంటే మేమున్న టైంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో అందుకే ఢిల్లీ వెళ్తే ఢిల్లీ నుంచి మాకు కరెక్ట్ గా అయోధ్యకి ఒక ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ క్యాచ్ చేద్దామని ఢిల్లీ అయితే వెళ్తున్నాం. కానీ ఢిల్లీ నుంచి మాకు ట్రైన్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. సో మాకు ఒక 3-4 అవర్స్ టైం అయితే దొరికింది. అందుకే ఈ 3-4 అవర్స్ లో మనం ఈ బజార్ కవర్ చేసి ఆ బజార్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, మనం ఏమేమి కొనొచ్చు అవన్నీ చూద్దామని సో ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం. మనం వచ్చిన స్టేషన్ వచ్చేసరికి న్యూ ఢిల్లీ అనమాట. కానీ మనం వెళ్లాల్సిన స్టేషన్ వచ్చేసరికి ఢిల్లీ జంక్షన్. సో అందుకే న్యూ ఢిల్లీ నుంచి ఢిల్లీ జంక్షన్ కి ఆటోస్ అయితే మాట్లాడుకున్నాం. 2 ఆటోస్ అయితే తీసుకున్నాం, మొత్తం 8 మెంబర్స్ కాబట్టి. ఇప్పుడు మేము న్యూ ఢిల్లీ స్టేషన్ నుంచి ఢిల్లీ జంక్షన్ కదా, ఢిల్లీ జంక్షన్ కి వెళ్తున్నాం. ఈ మధ్యలో రెడ్ ఫోర్ట్ కూడా వస్తుంది, అది కవర్ చేసుకొని ఢిల్లీ జంక్షన్ కి అయితే వెళ్దాం. అక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి అయోధ్యకి అయితే ట్రైన్ ఉంటది. అది అరౌండ్ 6:30కి అలాగే ఉంటది. సో ఇప్పుడు రెడ్ ఫోర్ట్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు రెడ్ ఫోర్ట్ చూద్దాం. బాయ్ చెప్పండి చనా. ఢిల్లీలో మాత్రం చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. మేము వెళ్తున్న దారిలో చాలా కార్స్, ఆటోస్ అన్ని ఒకే వేళ వెళ్తున్నాయి. నేను ఇలా కొంచెం కాల్ బయటకు పెట్టినా ఇంకొకటి వచ్చి గుద్దేసి అంత దగ్గరగా వెళ్తున్నాయి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మేము వెళ్తున్న దారిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది ఈ బిల్డింగ్ లో. అప్పటికి ఫైర్ ఇంజిన్ వచ్చి ఆల్మోస్ట్ అన్ని మంటలు ఆర్పేసినట్టు ఉంది. ఎవరికి ఏం కాకూడదని అనుకున్నాం. ఇంకా తర్వాత వెళ్తున్న దారిలో మనకు జమ్మా మసీద్ అయితే కనిపిస్తుంది. ఇది ఢిల్లీలో ఒక పాపులర్ ప్లేస్ అనమాట. చాలా మంది విజిట్ చేస్తారు. మాకు టైం అయితే దొరకలేదు మేము విజిట్ చేయడానికి, చెప్పా కదా. సేమ్ అలానే నెక్స్ట్ మనకి రెడ్ ఫోర్ట్ కూడా ఎదురైంది. రెడ్ ఫోర్ట్ కూడా అలా రోడ్డు మీద వెళ్తున్న దారిలోనే చూసాం తప్ప లోపలికి వెళ్ళడం అవ్వలేదు. రెడ్ ఫోర్ట్ ఎదురుగానే మనకి ఈ బజార్ కూడా ఉంది. మనకి ఒక్క చోర్ బజారే కాదు, ఢిల్లీలో చాలా బజార్స్ అయితే ఉంటాయి. మనం వెళ్ళి కొనుక్కొని షాపింగ్ చేయాలనుకుంటే చాలా ఉంటాయి. మనకి చాలా తక్కువ ప్రైస్ లో కూడా దొరుకుతాయి. మేము ఒక్క స్టేషన్ ముందున్న బజార్కే వచ్చాం, ఎందుకంటే మాకు టైం సరిపోలేదు కాబట్టి. మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం చాలా బజార్స్ అయితే ఉంటాయి. సండే వచ్చినట్లయితే చోర్ బజార్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఫైనల్లీ మేము ఢిల్లీ జంక్షన్ స్టేషన్ కి అయితే వచ్చాం. స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా ట్రైన్ కి చాలా టైం ఉంది కాబట్టి మా చిన్న వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను స్టేషన్ ఎలా ఉంటుందని మొత్తం తిరగడానికి అయితే వెళ్ళాను. స్టేషన్ అయితే నాకు భలే నచ్చింది. ఆ తర్వాత ఇంకా మేము షాపింగ్ స్టార్ట్ చేద్దామని స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాం. కరెక్ట్ గా మనకి స్టేషన్ ఫ్రంట్ లోనే బజార్ అయితే స్టార్ట్ అవుతుంది. అది చాలా కంటిన్యూస్ గా చాలా దూరం వరకు ఉంటది. మేము ఆ ముందు వరకు అయితే వెళ్ళిపోయాం. మేము ఇప్పుడే స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. కాసేపు అలాగా మాకు ఇంకా ట్రైన్ టైం ఉంది కదా, 6:30 వరకు అలా టైం ఉంది. సో ఈలోపు కొంచెం షాపింగ్ చేద్దామని రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చాం. ఇక్కడ కొన్ని టీ షర్ట్స్, కొన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ గా చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ ఏమైనా ఐటమ్స్ మనకు దొరికితే వాటిని పర్చేస్ చేద్దాం, లేదంటే మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కివచ్చు. మేము ఫస్ట్ స్టేషన్ ఫ్రంట్కి రాకుండా స్టేషన్ నుంచి ఎంత దూరంలో షాప్ ఉందో అక్కడ వరకు వెళ్ళిపోయి స్టార్టింగ్ షాప్కి అయితే వచ్చాం అనమాట. సో బ్యాక్ నుంచి స్టేషన్ వరకు అన్ని షాప్స్ కవర్ చేద్దామని ఇటు సైడ్ అయితే వచ్చాం. వీళ్ళు అప్పుడే అడగడం అయితే స్టార్ట్ చేశారు. ఒక్కొక్క షాప్ నుంచి టీ షర్ట్స్ ఎంత, నైట్ ప్యాంట్స్ ఎంత, ఇలా అడగడం స్టార్ట్ చేశారు. మనకి లైన్ వరుసగా షాప్స్ అయితే ఉంటాయి. సో మనకి ఏ షాప్లో నచ్చితే ఆ షాప్లో అడిగి మీరు ప్రైస్ ఎంత కనుక్కొని తర్వాత వాళ్ళతో బేరమాడడం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి చాలా మోడల్స్ అయితే కనిపిస్తాయి, ఎందుకంటే ఎక్కువ షాప్స్ ఉండడంతో మనకు నచ్చిన షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇక్కడ ఒకటే కాదు, చాలా టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోటి ఇవన్నీ టీ షర్ట్లే, నైట్ ప్యాంట్లు కూడా ఉన్నాయి. అభి ఏదో నైట్ ప్యాంట్ తీసుకుంటున్నాడు, చూద్దాం. అభి తీసుకుంటున్నావా? చూడు
అభి అక్కడ నైట్ ప్యాంట్ నచ్చిందని ఫస్ట్ వెళ్ళాడు. తర్వాత అదేం క్వాలిటీ అంత బాగాలేదు అనిపించి మరి అక్కడ ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా షాప్స్ ఉన్నాయా ముందుకి అని చూసుకుంటే ఇంకా స్టార్ట్ అయిపోయాం ముందుకి. మనకి ఒక్క నైట్ ప్యాంట్స్, టీ షర్ట్స్ ఇలాంటి షాప్సే కాదు, బ్యాగ్స్ కూడా ఉంటాయి, ట్రాలీస్ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడే ఈ వరుసలోనే దొరుకుతాయి అనమాట. మనం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. మనం ఎక్కువ బడ్జెట్ తెచ్చుకుంటే ఎక్కువ సామాన్లు కొనొచ్చు. మా జగదీష్ అన్నకి ఇల్లు టీ షర్ట్ నచ్చిందంట. ఏదైనా అడ్లే ఇది క్లాత్ కూడా బాగుంది. టీ షర్ట్ ప్రైస్ ఒకసారి గెస్ట్ చేయండి, నేను తర్వాత చెప్తాను. దాని ప్రైస్ అంట 200 అంట. ఆ ప్రైస్ కి అయితే ఇది వర్త్ అనిపిస్తుంది. చూడాలి ఒక 2-3 వాషెస్ అయిన తర్వాత ఎలాగుంటుందో. ప్రెసెంట్ అయితే ఇదైతే తీసుకుంటున్నాడు, చూద్దాం. ఈ ట్రాక్ ప్యాంట్ కూడా బాగుంది కానీ 200 చెప్తున్నారు. చూద్దాం, తగ్గిస్తే తీసుకుంటాం, లేకపోతే వేరే షాప్ లో ఒకసారి చూద్దాం. ఇది బాగుంది, నాకైతే ఈ నైట్ ప్యాంట్ బాగా నచ్చింది. కానీ చూడాలి, ఇది కూడా 200 చెప్తున్నారు. కొంచెం తగ్గిస్తే ఇది ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి, ఈ స్ట్రిప్స్ ఒకటి, ఇవన్నీ తీసుకుంటా. చూద్దాం, ఒకసారి అడుగుతున్నాను, ఇంకోసారి తగ్గిస్తారంటే. నేనైతే ఈ బ్లాక్, ఈ బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను. అన్ని 150 రూపీస్ చెప్పాడు. ఫస్ట్ 200 చెప్పాడు, మేము 150కి అడిగాం, ఇస్తున్నాడు. ఈ టీ షర్ట్ కూడా బాగుంది కానీ మా జగదీష్ అన్నికి తీసుకుందాం అంటే ఆడికి ఎక్సెల్, ఇది ఎల్ సైజ్ ఒకటే ఉందంట. దీని ప్రైస్ కూడా అరౌండ్ 200 అంత చెప్తున్నారు. కొంచెం గట్టిగా మాట్లాడి గట్టిగా అడిగితే ఒక 150-100 కైనా వస్తుంది. నా ప్యాంట్స్ ఇవి, నా ప్యాంట్స్. ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి. ఏమైనా కావాలంటే నేను కొంటానా, లేదంటే మరి ఇంకా ఏం తీసుకోకుండా వెళ్ళిపోవడమే. మరి షూస్, ఇక్కడ అన్ని షూస్ ఉన్నాయి. ప్రతి షూ 550 అంట. ఇప్పుడు నేనైతే ఒక 2 ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాను, నార్మల్గా వేసుకోవడం ట్రాక్ ప్యాంట్స్ లేవని. ఇంకా మా అన్నయ్య వాళ్ళు టీ షర్ట్స్ అవి కొన్నారు. సో ఇంకా చూస్తాను, నాకైతే షూస్ తీసుకోవాలని ఉంది. ఇక్కడ చాలా షూస్ అయితే ఉన్నాయి. ఆ ఫస్ట్ కాపీయా, సెకండ్ కాపీయా, ఒరిజినల్ అవేం తెలీదు. కానీ చూద్దాం, మంచి షూస్ ఏమైనా దొరికితే కొంటాను. ఇక్కడ కూడా ఇంకా టీ షర్ట్స్ ఉన్నాయి. బ్లాక్ ప్యాంథర్ నాది ఉంది కదా, సేమ్ గ్రే కలర్ది. ఏది బాగున్నాయి. ఇక్కడ కూడా ట్రాక్ ప్యాంట్స్ ఉన్నాయి చాలా. ఇక్కడ అంత చెప్తారో షూస్. ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బ్యాగ్స్ చిన్నపిల్లలకు కూడా ఉన్నట్టున్నాయి బట్టలు. మా వాళ్ళు ఇక్కడ షూస్ ఏదో తీసుకుందామని ఆగారు. చూద్దాం ఎంత అంటున్నారో ఏంటో. సుమయ్య ఎంత అన్నారు, ఏదో కొందామని ఆగారు. చూద్దాం ఏం కొంటున్నారో ఏటో. ఏరా ఏం కొంటున్నారు అన్య? గోల్డ్ బడ్స్ ఉన్నాయి, నాయిస్. ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇవి బడ్స్ బోట్ నిర్వాణ అంట. ఇది అరౌండ్ ఇక్కడ 450 అంత చెప్తున్నారు. ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుందో ఇక్కడ 11,000 అలా ఏం కాదు కానీ ఆన్లైన్ లో ఎంత ఉంది. ఆన్లైన్ లో 350కి మా జగదీష్ అన్ని కూడా తీసుకున్నాడు. చూద్దాం, నేనైతే ఇప్పుడు పెట్టుకొని టెస్ట్ చేశాను, బాగానే వర్క్ అయింది. సో చూడాలి, కొన్ని రోజులు వాడిన తర్వాత బాగానే వర్క్ అయితే వర్తే 350 కంటే. చూద్దాం, చాలా ఉన్నాయి. వీడని ఎన్నిట్లో ఇది తీసుకున్నాడు, నేను పెట్టుకున్నప్పుడు బాగానే వర్క్ అయ్యాయి. రాని నాకైతే ఈ షూస్ బాగా నచ్చాయి. ఇది అరౌండ్ 450 అంత పడుతుందంట. 450 చూద్దాం, నాకు సెట్, నాకు సరిపోద్ది. టైట్ అయింది. చూద్దాం ఇంకెక్కడ దొరికితే కొంటాం.
ఇక్కడ చిరిగినట్టు చూడు. ఓ డిజైన్ బాగుంది. ఫస్ట్ ఎంత అడిగి చిన్న బాగానే వేసుకుంటున్నా కానీ भाई कितना भाई पैंट कितना 350 350 అంట సేల్ 350 ఎంత అడిగినా ప్రైస్ తగ్గదంట 350 సేల్ ప్రైస్ అంటున్నారు 350 మించి తగ్గదు అంటున్నారు అలాంటి నైట్ ప్యాంట్స్ అయితే 150కి వస్తాయి 150 అంట అడిగిన తర్వాత 300 చేశారు బాబాయ్. బాబాయ్ థ్యాంక్ యూ. నవ్వుతున్నారు కూడా బాగున్నాయి. ఆ ప్యాంట్ బ్లూ ప్యాంట్ చూడు. ఊరు ఎక్కువ ప్యాచ్ వర్క్ లాగా ఉన్నారు చిన్న చిన్నవి. డిజైన్ ఇది ఒక సైడ్ ఒకలాగే ఉంటది డిజైన్. మా జగదీష్ అనే వల్ల అన్నికి iPhone 7 దొరుకుతాయా చాలా తక్కువలో, అంటే ఒక 10,000 20,000 అలాగే దొరుకుతాయా అని అడిగారు. వాళ్ళు చెప్పారు చోర్ బజార్కి వెళ్తే దొరుకుతాయని, కానీ చోర్ బజార్ క్లోజ్, సండేనే ఓపెన్ అవుతుందంట. సో మరి రాయని తీసుకోవట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగాం. ఎయిర్పోర్ట్స్ మేమందరం టీ షర్ట్స్ తీసుకున్నాము. సుమన్ కూడా టీ షర్ట్స్ తీసుకుంటా అన్నాడు, కానీ ఇక్కడ అక్కడ లాంటి డిజైన్స్ అలాంటివి ఏం లేవు. కానీ సుమన్ వాళ్ళకి బేరమాడి 350కి 2 టీ షర్ట్స్ ఇస్తా అన్నాడు అనేసి ఇక్కడ తీసుకుంటున్నాడు. చూద్దాం ఎలాంటివి, అదే చూస్తున్నాం ఎలాంటిది ఏ డిజైన్స్ దొరుకుతాయి చూద్దాం. ఇక్కడ ఫుల్ గా జీన్ ప్యాంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ టీ షర్ట్స్ అంట తీసుకొచ్చారు. ఇవన్నీ ఒకలాంటి టీ షర్ట్స్, కలర్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. ఎడిడాస్ చూడు, నీకు ఏది నచ్చితే అది. క్లాత్ బాగుందంటే తీసుకో, పర్లేదు. 350కి 2 అంటే తీసుకోవచ్చు. సుమన్ సైజ్ కి XXL కావాలంట, అవి ఎక్కడ ఎతుకుతున్నాడు. XXL 2 టీ షర్ట్లు అయితే కావాలి, ఈ సైజ్ సరిపోదంట. कार्गो पैंट 350 कार्गो पैंट 350 అక్కడ కార్గో ప్యాంట్స్ 350 అంటున్నారు. 350 అనేసి స్పీకర్ కూడా పెట్టరు. షూస్ ఉన్నాయి, చాలా షూస్ ఉన్నాయి. ఇది ఎంత 7, ఇది 7 గట్ట చాలు. లాగి ఇక్కడ బాబు పడిపోతాయి. బాగుంది ఏట్రా డిజైన్ ఫుల్ గా స్టైల్ బాగుందా? అరే బరువు ఉందిరా అన్యా. బాగుండడం కాదు కానీ పెట్టిమన్. ఇప్పుడు ఇదంతా కాసేపు తిరిగాం కదా, ఇలాగ మార్కెట్ మొత్తం తిరిగిన తర్వాత ఇలా ఇక్కడ పానీపూరి షాప్ ఉంది, టేస్ట్ చేద్దామని ఒక ప్లేట్ అడిగాం. ఎన్నిరా ప్లేట్ కి 6. ఎన్ని వస్తలే, మనం ఎంతమంది అన్నాం? 6 ఉన్నాం. మనిషి ఒకటి తినేయడమే. తినరా సుమో, ఫస్ట్ నువ్వే ట్రై చేయి. పంపించుకున్నాడు. ఒరే ఎలాగొంది రివ్యూ చెప్పురా జయసని. నా పాప దగ్గర తీసుకున్నావు ఎట్రా అలా చూస్తుంది. బాగుంది. తినరా సిద్ధు. వరుణకి లాస్ట్ ఇచ్చేవాట్రా, అక్కడ పంపించుకున్నాడు. 6 అయిపోయా. మరి ఇంకో ప్లేట్ తింటావా? చెప్పు అయితే ఇంకోటి చెప్పు. ప్లేట్ తిన్నా, బాగుంది, టేస్ట్ బాగుంది. ఇంకొక ప్లేట్ చెప్పాం. మా జాదీస్ అని అలా 6 తినేస్తుంది కదా ఇప్పుడు. ఈ పక్కనే మొబైల్ కవర్స్ కూడా ఉన్నాయి. అన్ని మొబైల్స్ కి ఉండొచ్చు, మోస్ట్లీ ఉన్నాయి. చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ ఇదేదో తీసుకున్నారు. దీని పేరే డ్రెస్ అమ్మా, పప్ప కచాడి అంటారు. అని ఎలాగుందిరా? బాగుందంట. అభి ఎలాగుంది? ఎక్సలెంట్. నేను తింటున్నా కాదు.
బాగుంది, నిజంగానే బాగుంది. బడ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది కూడా చూడండి, అన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ ఉన్నాయి. రియల్మీ, బోట్, ఇంకా వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 అంట, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒరిజినల్ లో కాదో తెలియదు కానీ చాలా అయితే ఉన్నాయి. వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా పర్చేస్ చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి కొనేటప్పుడు. పెర్ఫ్యూమ్స్ పెర్ఫ్యూమ్స్ ఏం కొంటామా? మళ్ళీ ఇందాక వచ్చిన షాప్కి వచ్చి ఈ ప్యాంట్స్ అయితే తీసుకుంటున్నాడు. ఇక్కడ నడుము దగ్గర చూడు, నడుము దగ్గర ఇక్కడ టైట్ అవచ్చాము, టైట్ అయిపోద్దిరా, మార్చొచ్చు. వేరే సైజ్ లేదా? बिग साइज ज्यादा साइज है కాదా బడా సైజ్ అంట. ఇక్కడ డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రోన్స్ కి కెమెరా కూడా ఉంది. కెమెరా, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్. సో మనకి ఆ షాప్ లో ఏ టీ షర్ట్స్ ఏం సెట్ అవ్వలేదు అనేసి మళ్ళీ షాప్ కి వచ్చాం. ఇక్కడ ఒక టీ షర్ట్ 150 రూపీస్ అంట. ఏంటి ఇది నచ్చిందా? కలర్ డిఫరెంట్ గా ఉంది. ఇది మెరూన్ కూడా బాగుంది, ఇది బాగుంది. క్యాప్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ క్యాప్ నచ్చింది. ఈ క్యాప్ ప్రైస్ 100 రూపీస్ అంట. చూద్దాం, ఒకవేళ నాకు సెట్ అయితే నేను ఈ క్యాప్ తీసుకుంటా. ఇదే నేను తీసుకున్న క్యాప్ 100 రూపీస్ అంట. నేనైతే తీసుకుంటున్నాను ఈ క్యాప్. మా జగదీష్ అని సుమన్ ఇక్కడ బిర్యానీ తింటా అన్నారు. ఇక్కడ బిర్యానీ ఎలా అంటే మనకి ప్లేట్లా కాకుండా కేజీ, హాఫ్ కేజీ ఇలా ఇస్తారనమాట. పావు అయితే 60 రూపీస్ అంట, అర కేజీ అయితే 120 రూపీస్ అంట. వీళ్ళిద్దరు పావు తింటున్నారు ఇప్పుడు. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ చేసి వీళ్ళిద్దరు రివ్యూ ఇస్తారా. తినేసి ఎలాగుందో చెప్పు. ఎలాగుందిరా? రియాక్షన్ చూస్తే అర్థమైపోయింది. మా అన్నయ్య సోమన్ వాళ్ళు బిర్యానీ తిన్నారు కదా, నేను ఫ్రూట్ బౌల్ తిందాం అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నాయి ఫ్రూట్స్, ఈ బౌల్ ఒకటి తీసుకుంటా. మరి ఈ రోజుకి లంచ్ ఇదే నాకు. ఇక ఢిల్లీలో ఇలాంటి బస్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. 100% ఎలక్ట్రిక్ బస్ అంట, కొంచెం పొల్యూషన్ తగ్గించడానికి అనుకుంటా. అండ్ లగ్జరీగా కూడా ఉన్నాయి, కంఫర్టబుల్ గా. ఏసీ బస్సెస్ అనుకుంటా. మై షూస్ ప్రైస్ 350 डिस्काउंट नहीं है ना? ప్యాక్ కరో. ఆ వైట్ షూస్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత క్యాంప్స్ గట్టు ఉన్నాయి అక్కడ, ఇవి వేసుకోవచ్చు అని. బాగున్నాయి ఈ షూస్. 350కి అయితే వర్త్. మా సైడ్ ఇలా దొరకదు కాబట్టి ఇక్కడే తీసుకున్నాం. ఇప్పుడే అయోధ్య ఎక్స్ప్రెస్ కి టికెట్స్ అయితే తీసాం. టికెట్స్ అరౌండ్ 4 మెంబర్స్ కి 840 పడింది. అంటే టోటల్ 8 మెంబర్స్ కి 1680 పడింది. ట్రైన్ పేరు అయోధ్య ఎక్స్ప్రెస్. ఇప్పుడు 620కి ఢిల్లీ జంక్షన్ నుంచి డైరెక్ట్ గా అయోధ్యకి రేపు మార్నింగ్ 620కి అలా దిగుతుంది అనమాట. ఎగ్జాక్ట్ 12 hours పడుతుంది. సో అంతే, ఇంతతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు మా ట్రైన్కి టైం అవుతుంది. సో ఇది నెక్స్ట్ బ్లాగ్ లో మిగతాదంతా పెడతాను. ఇక్కడ మేము ఢిల్లీ జంక్షన్ నుంచి అయోధ్యకి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మాకు ట్రైన్ 6:30కి ఉంది. సో ఈ బ్లాగ్ ని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ బ్లాగ్ ని ఎంజాయ్ చేయండి. బాయ్.